నేను మంచోడిని, నేను మంచోడిని, నాకంటే మంచోడెవడుంటాడు? ఇలా చెబుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. తాను మంచివాడిని కాబట్టే మీరంతా హాయిగా ఉన్నారు అంటూ చెబుతున్నారు. ఆయన మంచితనం గురించి ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. ఆయన మంచితనాన్ని ఆ పార్టీ శ్రేణులు ఎలానూ జీవితాంతం గుర్తుంచుకుంటాయి. కానీ ఆయన మంచితనం రాజశేఖర్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయనను పులివెందుల కాకుండా బెంగళూరు ప్యాలెస్కు పరిమితం చేశారు. ఆయన మంచితనం తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలకు తెలుసు కాబట్టి వారు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా జగన్ మంచితనం గురించి చెప్పనవసరం లేదు. వారాంతపు మీడియా సమావేశానికి జగన్ హాజరయ్యారు. తన మంచితనం గురించి చెప్పుకోవడమే కాదు, చంద్రబాబుకు గుండెపోటు రావాలని కోరుకున్నారు. అందులో కూడా ఆయన మంచితనం కనిపిస్తోంది. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రారంభ సమయంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న సమయంలో జగన్ ని బెంగళూరుకు వెళ్లిపోమన్నారట. ఆయన మంచితనాన్ని చూసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ మంచితనంతోనే అంతా సంపాదించేశారు. అందుకే ఆ మంచితనాన్ని గౌరవించి అక్రమాస్తుల కేసులు పెట్టారు. 16 నెలల పాటు ఆయన మంచితనాన్ని గౌరవించి జైల్లో పెట్టారు. ఆయన మంచితనం ఎంతలా అంటే తన బాబాయిని హత్య చేసిన నిందితులను కాపాడుకునేటంత. తన గెలుపు కోసం శక్తియుక్తులను ఉపయోగించిన షర్మిలను పార్టీ నుంచి బయటకు పంపించేదాకా ఆయన మంచితనం పనిచేసింది. తన కోసం పరితపించిన తల్లిని తప్పుపట్టడమే ఆయన మంచితనం. సొంత బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతున్న గొప్ప మంచితనం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మంచితనం గురించి ఆయన వారే ఎక్కువగా చెబుతూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ వదిలి వైఎస్ఆర్ అనే పేరును తీసుకుని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఆయన మంచితనం చూసి దూరంగా ఉండిపోయారు రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు. మంచితనం అంటే మనం గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి చుట్టూ ఉన్నవారు చెబితేనే మనం మంచివారవుతాం. చెడ్డ పనులు చేసేవారు తాము మంచివారమని, మంచివారం అంటే తమపై అభిమానం ఉన్నవారు నమ్ముతారే కానీ వాస్తవాలు తెలిసిన వారు నమ్మరు. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి మంచితనం ఉన్న వ్యక్తి మాటలు మరీ నమ్మరు. మంచితనం అనేది చెప్పుకుంటే రాదు, చెప్పకపోతే పోదు. ఎందుకంటే అది మంచితనం కాబట్టి.